పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఊరుకు గొప్ప పేరు తీసుకురావాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్. వాళ్ళ త్యాగాలకు గౌరవ సూచకంగా ఆ ఊరి పేరే మారిపోయింది. అదే వేల మంది సైనికులకు పుట్టినిల్లు అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం. ఈ ఊర్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు సైన్యంలో ఉంటారు. దేశ సేవలో తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటున్న మిలిటరీ మాధవరం నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఆపరేషన్ సింధూర్తో ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్లోని ఒక గ్రామం మీద పడిందని చెప్పుకోవచ్చు. అది ఎక్కడో కాదు, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాధవరం గ్రామం. ఇది మిలిటరీ మాధవరంగా పేరు తెచ్చుకుందంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎంత ధైర్యవంతులు. ఇక్కడ ప్రతి ఇంటికి కూడా సుమారుగా ఒకరు చొప్పున ఆ రోజుల్లో మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. దేశానికి తమ సేవ కోసం కుటుంబం నుండి ఇంటికి ఒక్కరు చొప్పున వెళ్ళి సరిహద్దులో పనిచేసేవారు ఉన్నారు. అసలు ఈ మిలిటరీ మాధవరం ఏంటి విశేషాలు, అసలు ఎందుకు వీరంతా కూడా ఆర్మీకి వెళ్ళాలనుకున్నారు, అక్కడ ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎల్డర్స్ ఏం చెప్తున్నారు, వారు ఏ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారు, మాధవరం గ్రామానికి మిలిటరీ మాధవరంగా పేరు ఎందుకు వచ్చింది అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. మిలిటరీ మాధవరం యువత మొదటి ప్రపంచ యుద్ధం నుంచి సైన్యంలో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 3,000 మందికి పైగా జవాన్లను ఈ గ్రామం అందించింది. అవకాశం ఇస్తే పాకిస్తాన్తో ఇప్పటికైనా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు రిటైర్డ్ జవాన్లు. ఇక మాధవరంకు మిలిటరీ మాధవరం అని పేరు ఎలా వచ్చిందో వారి మాటల్లోనే విందాం. ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెం నియోజకవర్గం, తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో ఉన్నాం. మాధవరం అంటే జనరల్గా కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు, మిలిటరీ మాధవరంగా ఈ గ్రామం పేరు పొందింది. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుండి ఇంచుమించుగా ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంటికి ఒక్కరు దేశానికి సేవలు అందించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్తూపం మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఇక్కడ నుండి వెళ్ళిన వారు, అందులో స్మారక స్తూపాన్ని కూడా ఇక్కడ నిర్మించారని చెప్పుకోవచ్చు. సైనికుల విగ్రహాలను మీరు చూస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఆగస్టు 15, జనవరి 26తో పాటుగా కార్గిల్ దివస్తో పాటు మరికొన్ని కార్యక్రమాలు ఈ గ్రామం పండుగలాగా ఇక్కడ చేస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ గ్రామానికి సంబంధించి దేశ సేవ చేసి రిటైర్ అయిన సైనికులు, మాజీ సైనికులు మనతో ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాధవరం గ్రామానికి మిలిటరీ మాధవరంగా ఎందుకు పేరు వచ్చింది అసలు? నా పేరు గోపిశెట్టి భరతుడు అండి. నేను 1989లో ఇండియన్ ఆర్మీలో మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో భర్తీ అయ్యి దాదాపు 17 సంవత్సరాలు నేను సర్వీస్ చేసి 2006లో నేను రిటైర్మెంట్ తీసుకోవటం జరిగిందండి. మా మాధవరం గురించి చెప్పాల్సి వస్తే, ముందుగా మాధవరం అనే పేరు ఎలా సార్థకత అయిందంటే, మాధవరం అనే పేరు మాకు సుమారు 300-400 సంవత్సరాల క్రితం రాజుల పరిపాలన అమల్లో ఉన్నప్పుడు ఎక్కడకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరుగోలను అనే ప్రాంతాన్ని రాజా పూసపాటి మాధవవర్మ, గజపతి రాజులు వంశానికి చెందిన రాజా మాధవవర్మ మరి రాజమహేంద్రవరాన్ని ఆయన పరిపాలన కేంద్రంగా చేసుకొని ఆరుగోలను అనే ప్రాంతంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించి పరిపాలన చేయటం జరిగింది. ఆ క్రమంలో భాగంగా వారికి కావలసిన సాయుధులైన సైనికులు అవసరత తీర్చుకునే క్రమంలో వారు చూస్తుంటే మా మాధవరాన్ని నుంచి చాలామంది యువకులను వారు తీసుకెళ్ళి వారికి సాయుధ దళాల ట్రైనింగ్ తర్ఫీదు ఇచ్చి వారి పరిపాలనలో చేర్చుకోవటం జరిగింది. మరి మా గ్రామాల నుంచి వెళ్ళిన యువకులు ఎంతో నమ్మకంతో ఆయన క్రింద పరిపాలనలో మరి ఒక భాగమై ఆయన పరిపాలించడానికి కావలసిన మరి శత్రు దుర్భేద్యమైన ఏ రకంలో అయినా భాగస్వాములు అయ్యారు. కాబట్టి రాజా మాధవవర్మ క్రింద పనిచేసిన క్రమంలో ఆ రాజుగారి పేరు మీద ఈ గ్రామానికి మాధవరం అనే పేరు సార్థకత అయిందండి. తర్వాత రాజుల పరిపాలన అంతమైన తర్వాత ఎప్పుడైతే మనకు ప్రజాస్వామ్య పాలన అమల్లో వచ్చిన తర్వాత మరి అంతకుముందు రాజుల క్రింద పనిచేసిన అనుభవం ఉండబట్టి మరి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, భారత రక్షణ దళంలో పనిచేయడానికి మా గ్రామం నుంచి మరి ప్రతి ఒక్కరూ కూడా దానికి మక్కువ చూపటం జరిగింది. ఎందుకని మిలిటరీ మాధవరం అంటే ఇక్కడ నుండి ఎక్కువ మంది ఆ మిలిటరీ అంటే దేశ సేవ గురించి వెళ్ళారు కాబట్టి అందుకే పేరు వచ్చి. సుమారుగా ఎంతమంది ఇక్కడ వెళ్ళుంటారు ఇప్పటివరకు? ఇక్కడ చూసుకోవాలంటే అండి, మా గ్రామం నుంచి సుమారు
మరి 2000 నుంచి 2500 వరకు కూడా సైన్యం ఉంటుందండి. ఎందుకంటే ఈ సంఖ్య నేను ఎందుకు చెప్తున్నానంటే మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1919 వరకు జరిగిన యుద్ధంలో ఆ రోజుల్లోనే మా గ్రామాన్ని నుంచి 90 మంది వెళ్ళటం జరిగిందండి. అలాగే మరి మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం 1939 నుంచి 1944లో ఏదైతే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందో మరి 1100 మంది మరి అధిక సంఖ్య అండి. ఆ రోజుల్లోనే 1110 మంది మా గ్రామాన్ని నుంచి మరి పాల్గొంటే అందులో 11 మంది మరి యుద్ధ వీరులు తమ విలువైన ప్రాణాలని బలిత్యాగార్పణ చేయటం జరిగిందండి. ఇక్కడ మరో మాజీ సైనికులు ఉన్నారు. మీరు చూస్తే కనుక ఇక్కడ కార్గిల్ విజయ్ అని చెప్పి ఇక్కడ బ్యాడ్జ్ కూడా పెట్టారు, రాజత్ జయంతి మహోత్సవ్. అసలు అంటే కార్గిల్కి సంబంధించి కూడా మరి వీరు పోరాటం చేశారు అనేది ఇక్కడ చెప్తున్నారు. అసలు వీరిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి కార్గిల్కి సంబంధించి బ్యాడ్జ్ పెట్టారు? మరి కార్గిల్ పోరులో మీరు ఉన్నారా? గ్రామం నుండి ఎంతమంది ఉన్నారు? నా పేరు లక్కాకుల ప్రభాకర్ రావు అండి. నేను 2082లో జాయిన్ అయ్యి 2010లో రిటైర్ అయ్యి 28 years నౌకరీ చేసి అయితే సుబ్దార్ మేజర్గా రిటైర్ అయ్యండి. నేను ఈ కార్గిల్ అయ్యే టైంలో మా యూనిట్ అక్కడే ఉంది, ఉరి సెక్టర్లో. అప్పుడు నేను జేసో కేడర్ చేస్తున్నా. జేసో కేడర్ అంటే ప్రమోషన్ కేడర్. దాంట్లో మాకు కంపెనీని తీసుకెళ్ళి అక్కడ అటాక్ ప్లేటన్లో పెట్టారండి. మేము టైగర్ హిల్ పక్కలోనే ఉన్నా. ఆ టైగర్ హిల్ క్యాప్చర్ అవ్వకపోతే మాది డంగర్ 1, డంగర్ 2, డంగర్ 3 పోస్ట్స్ అని ఉన్నాయి. వాటిని క్యాప్చర్ చేయాలి మేము. ఆ సమయంలో చాలా భయంకరంగా ఉండేది. యుద్ధం అంటే చాలా దారుణంగా శబ్దాలు, ఓ పక్కన ఫైరింగ్, ఓ పక్కన మెయిన్స్, ఓ పక్కన ఆర్టిలరీ గోల, ఇవన్నీ ఉండే. దాంట్లో ఆ యుద్ధంలో పాల్గొని తిరిగి రావడం అనేది చాలా కష్టం. మాదైతే ఒరిజినల్గా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, పక్కన ఉంది. ఆ టైగర్ హిల్ పట్టుకోవడంలో కొంచెం డిలే అయితే మాది వెళ్ళి వాళ్ళు డంగర్ 1, డంగర్ 2 పోస్టులు అనేవి అవి క్యాప్చర్ చేయాలి. దాంట్లో మేము ఉండేవాళ్ళం. అప్పుడు నేను అవల్దారు, నా కింద 9 జవాన్స్ ఉండేవారు. అంతా కూడా ఆంధ్ర వాళ్ళే. దాంట్లో ఒకటే అనేవారు, వీళ్ళు డెడ్ బాడీస్ పోతే కేర్ ఆఫ్ విజయవాడ అడ్రస్, ఇంక ఇందులో తిరిగి వచ్చేది ఎవరు లేరు. తర్వాత రెండవది, నేను ప్రమోషన్ తీసుకోవాలంటే ఆ దాంట్లోకి వెళ్ళి తిరిగి వస్తే ప్రమోషన్ ఇస్తారు, లేదంటే ప్రమోషన్లో ఆ విధంగా ఇక్కడ ఒక సిపాయి ర్యాంక్ నుంచి సిపాయి, హవల్దార్, సుబేదార్ మేజర్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కర్నల్, బ్రిగేడియర్ ర్యాంక్ దాకా ఉన్నవాళ్ళు కూడా మా మిలిటరీ మాధవరంలో ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా యొక్క ఊర్లో ప్రతి ఒక్కళ్ళు పుట్టిన ప్రతి యువత కూడా నేను ఇంజనీర్ అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి, నేను వేరే ఫారిన్ వెళ్ళాలని ఉండదు, దేశ సేవ చేయాలి, దేశ రక్షణకే పని చేయాలన్న కృషితోటి పాల్గొంటారు. ఏంటి సార్, ఇప్పుడు మీరు ఈ మెడల్స్ అన్నీ పెట్టారు, సుమారుగా 8 మెడల్స్ మీరు పెట్టారు. ఆయన కూడా పాకెట్కి మొత్తం బ్యాడ్జెస్, మెడల్స్ కూడా పెట్టడం జరిగింది. అసలు ఏంటి ఈ మెడల్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అచీవ్మెంట్ అనుకోవచ్చా? సార్, ఇది ఒక్కొక్క ప్లేస్లో ఈ మెడల్స్ ఏదైతే ప్లేస్లో ఒక ఐస్ ప్లేస్ ఉందనుకోండి, దానికి సంబంధించి మెడల్ ఒకటి ఉంటుంది. పంజాబ్ ఏదైనా ఆపరేషన్ జరిగిందనుకోండి, దానికి సంబంధించిన ఇది ఉంటుంది. ఈ విధంగా ఒక ప్లేస్ని బట్టి శ్రీలంక యుద్ధంలో ఉన్నారండి, వాళ్ళకి తగినట్టు అక్కడ మెడల్స్ ఉంటారు. ఈ విధంగా 9 years, 20 years, 30 years లాంగ్ మెడల్స్ అన్నీ ఈ విధంగా ఒక ప్లేస్ని బట్టి మాకు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడైతే మేము ఏ ప్లేస్లో సర్వీస్ చేసామో దాన్ని బట్టి మాకు మెడల్స్ కూడా దాన్ని గుర్తించి మాకు ఇస్తారండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం వీరు ఎంత గర్వంగా ఇక్కడ నుంచున్నారంటే, మాజీ సైనికులు మన దేశానికి సంవత్సరాల తరబడి సేవ చేసి చాలా అత్యున్నతమైన పోరాటాల్లో కూడా వీరు అచీవ్మెంట్ సాధించారనే చెప్పుకోవచ్చు. మరి నిజంగా తాడేపల్లిగూడెం సంబంధించి మాధవరం గ్రామంలో ఈ విధంగా గ్రామం అంతా కూడా ఊరంతా సైనికులే అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక అంటే స్ఫూర్తిగా నిలబడి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం నుండి కూడా ఒక సైనికుడు ఇక్కడ తయారయ్యాడనే చెప్పుకోవచ్చు. మీరు విజువల్స్లో చూస్తున్నారు, గ్రేట్ వార్ అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన స్మారక
వినాయక స్తూపం అంటూ కూడా ఇక్కడ పెట్టారు. ఏదైతే ఇప్పటివరకు మన మాజీ సైనికులు చెప్పారో 90 మంది మొదటి ప్రపంచ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ 1914 నుండి 1919 వరకు జరిగినటువంటి ఆ యుద్ధంలో ఎవరైతే అశ్వులు బాసారో వారి గుర్తుగా అమర జవాన స్తూపాన్ని కూడా ఈ గ్రామంలో నిర్మించడం జరిగింది. మరి ఇటువంటి గ్రామానికి మరింత గుర్తింపు రావాల్సి ఉంది, మరింత ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుండి కూడా అందించాల్సి ఉంది. ఎందుకంటే అట్లా జరిగినప్పుడే ఇంకా మరింత మంది సైనికులు ఈ గ్రామం నుండి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని ఇక్కడ మాజీ సైనికులు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో బీజేపీకి సంబంధించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యరావుకి సంబంధించి ఆయన కొంత ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి ఆయన కొంత బాట వేశారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ సైతం ఈ గ్రామానికి సంబంధించిన ఏదైతే అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించి ఇప్పటికే ఆయన ప్రభుత్వం దృష్టిలో పెట్టారని కూడా ఇక్కడ మాజీ సైనికులు చెప్తున్నారు. ఈ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు రావాలని కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, మిలిటరీ మాధవరం నుండి. ఆర్మీ ఉద్యోగికి ఆడబిడ్డనివ్వాలంటేనే కాస్త వెనకడుగు వేస్తారు ఎవరైనా. కానీ ఏరి కోరి మరీ తన కూతురుకు జవాన్నిచ్చి పెళ్లి చేశాడు ముత్యాలరాజు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తాను దేశానికి సేవ చేయలేకపోయానని, ఇప్పుడు తన కొడుకు దేశం కోసం సరిహద్దుల్లో నిలబడి ఉంటే గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు. మిలిటరీ మాధవరంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వీరత్వంతో ఉంటారని చెప్పారు. ఇప్పటికే మిలిటరీ మాధవరం గురించి మీ అందరికీ ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇక్కడ ఇంటికి ఒక యువకుడు ఆర్మీలో సేవలు అందిస్తున్నారంటే కొంత ఆశ్చర్యపోవాల్సిన విషయం. దానికి ఒక అడుగు ముందుకు వేసి మిలిటరీ మాధవరానికి చెందినటువంటి మాదాసు ముత్యాలరాజు గారు వాళ్ళ అబ్బాయిని ఆర్మీకి పంపారు. పంపడంతో పాటుగా వారి అమ్మాయి కూడా ఆర్మీలో పనిచేస్తున్న యువకుడికే ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అంటే అసలు ఇక్కడ ఆర్మీ మీద ఎంత మక్కువ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇటు కొడుకు అలాగే అల్లుడు ఇద్దరు కూడా భారత సైన్యంలో సేవలు అందిస్తున్నారు. మనతో దంపతులు ఉన్నారు, ముత్యాలరాజు గారి దంపతులు. సరే ఏంటి అసలు మీకు మీ అబ్బాయిని ఆర్మీకి పంపాలి అని ఎందుకు అనిపించింది? అక్కడ చాలా కష్టం, అక్కడ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఇంత దూరం ఏ విధంగా మీకు అట్లా పంపాలని ఎందుకు అనిపించింది? అప్పుడు నాకు ఆర్మీ చేయాలని మంచి ఆశ ఉండేదండి నాకు. ఆ టైంలో నాకు చదువు తక్కువ అండి, చదువు లేదండి ఆ టైంలో నాకు. అప్పటికి నాకు దగ్గరికి వచ్చేటప్పటికే అది 10th పాస్ అవ్వాలన్నారండి. అప్పుడు 10th నాకు చదివి అంత స్తోమత లేదండి, అవ్వలేదండి. అప్పుడు మా అబ్బాయిని ఆర్మీ చేయాలి, ఖచ్చితంగా ఆర్మీ పంపించాలన్న ఒక పుట్టదల ఉండేదండి దగ్గర. మా అబ్బాయిని ఆర్మీ పంపించాలి, మా అమ్మాయి కూడా ఆర్మీ అబ్బాయిని చేయాలన్న ఒక ఇది భార్యాభర్తలు ఇద్దరం కూడా ఒక మాట మీద అనుకున్నాం. ఉన్నప్పుడు ఇద్దరం కూడా అదే ప్రకారంగా జరిగిందండి. 2014 డిసెంబర్లో మా అబ్బాయి ఆర్మీ అయ్యాడండి. అంటే మీరు అవ్వాలనుకున్నారు, యాక్చువల్గా మీకు కుదరలేదు, మీ అబ్బాయిని పంపించారు. నేను అవ్వాలనుకున్నానండి, నాకు కుదరలేదండి. అలాగే దేవుడు ఆశీస్సులతోటి మా అబ్బాయి వెళ్ళాడండి. మా అబ్బాయి కన్నా ముందు మా అమ్మాయిని కూడా ఆర్మీ అబ్బాయికి చేయాలని ఏలూరు అండి అబ్బాయికి పెళ్ళండి. అమ్మాయికి అల్లుడు గారిని ఏలూరు, అమ్మాయిని ఏలూరు చేసేవాడి. అల్లుడు గారు కూడా ఆర్మీనండి. అది కల్లపల్లి బాలసుబ్రహ్మణ్యం అండి. వాళ్ళ నాన్నగారి పేరు కల్లపల్లి శ్రీనివాసరావు అండి. ఏంటి అంటే ఫస్టే అల్లుడు గారు ఆర్మీలో ఉన్నారు, అప్పుడు మరి మీకు భయమే లేదా? అమ్మాయిని ఎలా ఇస్తాం, ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారు, తింటాం, తినకపోవడం, పడుకోవటం, మరి ఏమీ అనిపించలేదు మీకు? ఏమోనండి, ఏమనిపించలేదు. ఇంకా ఆర్మీ అని ఇంకా మా ఊరంతా ఆర్మీతో ఉంటుంది కదా, దాని గురించి ఇంకా పంపించాలని చేయాలని పాపని ఆర్మీ అబ్బాయికి చేసామండి. మా అబ్బాయిని కూడా అలాగే ఆర్మీ పంపించామండి. అంటే అల్లుడు అబ్బాయి ఇద్దరు కూడా అంటే ఫస్ట్ అల్లుడు గారు వచ్చారు కాబట్టి అమ్మాయిని ఇచ్చారు మీరు. అంటే భయం కానీ అట్లాంటిది ఏమి లేదు, అలా ఏమీ లేదు, ఆలోచించడం కానీ ఏమవుద్దో ఏంటని కానీ? అప్పుడు భయం లేదు, ఇప్పుడు భయం వేస్తుందండి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు అయితే ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నారు అంతే కదా? చేస్తున్నారు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, ఇక్కడ ప్రతి యువకుడు అంటే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇప్పుడు అంటున్నారండి. 10th పాస్ అయిన ప్రతి కుర్రోడు కూడా ఆర్మీకి వెళ్ళాలన్న ఒక లెక్క అండి ఇక్కడ. అంటే ప్రతి కుర్రోడు ఫస్ట్ నుంచి కూడా ఆడు 10th అయ్యాడంటే ఆర్మీకి కంపల్సరీ వెళ్ళాలి. మాధవరంలో పుట్టామంటే ఆర్మీకి వెళ్ళాలి, మిలిటరీ మాధవరం అని పేరండి. ఇది ఎక్కడికైనా వెళ్తాకి సిద్ధంగా ఉన్నారండి. అసలు భయం అన్నది మాకు రాదండి. ఇక్కడ ఈ గడ్డాలంటదండి, భయం అన్నది పుట్టదండి. అది అప్పుడు నేను చేయలేకపోయినండి, ఇప్పుడు మా అబ్బాయి చేతనని గర్వం పడుతున్నానండి. అయితే మొత్తం మీద చూసుకుంటే
మిలిటరీ మాధవరానికి సంబంధించి ఇంటికో కథ మనం ఇప్పుడు చూసాం. మాదాసు ముత్యాలరాజు గారు ఆయన ఆర్మీకి వెళ్ళాలనుకున్నారు, కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు కుటుంబ నేపథ్యంలో ఆయన వెళ్ళే అవకాశం లేకపోయింది. దాంతో ఆయన వాళ్ళ అబ్బాయిని పంపిద్దాం అనుకున్నారు. వాళ్ళ అబ్బాయి కన్నా ముందు అమ్మాయికి పెళ్లి చేశారు. ఏలూరుకి చెందినటువంటి ఆర్మీలో పనిచేసే వ్యక్తికే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడంతో పాటుగా వాళ్ళ అమ్మాయిని ఆర్మీ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. మరలా ఆయనకి కోరిక ఉండిపోయింది కాబట్టి అల్లుడు ఆర్మీ అయినా కూడా వాళ్ళ ఇంటి పేరుకి సంబంధించి వాళ్ళ వారసుడు ఆర్మీలో ఉండాలి కాబట్టి మరలా అబ్బాయిని కూడా ఆర్మీకి పంపించే ప్రయత్నం చేశారు, సన్నద్ధం చేశారు. ఇప్పుడు ఈ మాదాసు ముత్యాలరాజు గారి అల్లుడు అబ్బాయి ఇద్దరు కూడా అక్కడ సర్వీస్ చేస్తున్నారు. జమ్మూకి రావాలని ఫోన్ వచ్చింది అన్నారు. తల్లి మీరు చూశారు, కొంత కంగారు పడుతున్నారు. వాళ్ళ నాన్నగారు సెంటిమెంట్గా ఆయన కొంత ఆపే ప్రయత్నం చేసినా, అంటే అది కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆపే ప్రయత్నం చేసినా కూడా అక్కడ వారిద్దరూ దేశ సేవ చేస్తుంటే మాకు చాలా గర్వంగా ఉందని కూడా ఇక్కడ తండ్రి మామ అనుకోవాలి మాదాసు ముత్యాలరాజు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఈ కుటుంబ సభ్యులు కానీ బంధువులు ఫోన్ చేసినా కూడా ఆయన అంతే గర్వంగా చెప్తున్నారు. మాధవరం కాదు మా ఊరు, మిలిటరీ మాధవరం. మాకు ఊరు ఎంత గౌరవం. మా కుటుంబంలో కూడా ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి సేవ ఎప్పటి నుండో తరతరాలుగా వస్తుంది. ఇప్పుడు మా ఇంటి నుండి ఇద్దరిని మేము పంపించామని ఇక్కడ వీళ్ళు గర్వంగా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరథ్తో సాగర్, బిగ్ టీవీ, మిలిటరీ మాధవరం నుండి. వివిధ పోస్టుల్లో సేవలు అందిస్తున్నారు మిలిటరీ మాధవరం గ్రామం నుంచి వెళ్లిన జవాన్లు. తాము పుట్టిందే దేశం కోసం అంటున్న మిలిటరీ మాధవరం గ్రామం ప్రతి ఒక్కరికి ఆదర్శం. చూసారుగా మాధవరానికి మిలిటరీ మాధవరం అనే పేరు ఎందుకు వచ్చిందో. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటుగా రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఈ గ్రామం నుండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. యుద్ధంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం తృణప్రాయంగా అర్పించిన వారు ఉన్నారు. అదే బాటలో ఈ గ్రామానికి సంబంధించిన యువత కూడా ప్రస్తుతం నడుస్తున్నారు. ప్రస్తుతం కూడా దేశ సరిహద్దుల్లో ఈ గ్రామ పేరు నిలబెడుతున్నారనే చెప్పుకోవచ్చు. వీరే కాదు, రిటైర్డ్ అయినటువంటి మాజీ సైనికోద్యోగులు సైతం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూసిన తర్వాత అవసరమైతే తమ సేవలను సైతం వినియోగించుకోవాలని ప్రభుత్వానికి లేఖలు పంపిస్తున్నారు. మేము సైతం రెడీ అంటున్నారు. ఇప్పుడు ఇదే మిలిటరీ మాధవరాన్ని ఉదాహరణగా తీసుకుని రాష్ట్రంలో మిగిలిన గ్రామాలు కూడా ఇదే విధంగా దేశ రక్షణ కోసం యువతను సిద్ధం చేయాలని ఇక్కడ గ్రామస్తులు కోరుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, మిలిటరీ మాధవరం నుండి. కోలీవుడ్లో